ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. కలర్స్ అంటే లోగో కలర్స్ను కూడా కంపెనీ భవితాన్ని శాసిస్తాయా? ఖచ్చితంగా, అవునా? ఖచ్చితంగా. ఇప్పుడు మీకు టీవీఎస్ ఛాంప్స్ ఉన్నాయి కదా, దాంట్లో హార్స్ ఇది ఉంటుంది, చూస్తున్నారా? చూసినారా? అతనిది లగ్నము మీన లగ్నం. ఓకే. తన రెండో ఇది మేషం అంటే ఏంటండి? గుర్రం. ఓకే అండి, గుర్రం. దానికి అశ్విని అంటే గుర్రం. సో ఆ గుర్రాన్ని బట్టి అతను సింబల్గా యూజ్ చేశాడు, సూపర్గా సక్సెస్ అయ్యాడు. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ లోగోని యూజ్ చేసుకున్నారు. అలా మనము కూడా మనకి కలిసి వచ్చే నక్షత్రానికి ఒక ఏదైతే వస్తుందో దాన్ని లోగోగా కనుక యూజ్ చేసుకుంటే బాగా మీకు ఇప్పుడు లైన్ డేట్స్ విన్నారు? సింహం కడకలగ్నం అతంది, సింహాన్ని యూజ్ చేసుకున్నాడు. లైన్ డేట్స్ సూపర్గా వచ్చింది, లైన్ డేట్స్ అలాగా. సో అలాగే ఒక్కొక్కటి ఉన్నది చాలా, మనకి తెలియలేదు అంతే. నేను తెలుసుకుంటే సూపర్గా మనకి అన్ని సక్సెస్ మనకి. ఒక్కొక్క లోగోలో కూడా అన్నిట్లోనూ ఆస్ట్రాలజీ ఇమిరి ఉంటుంది. 9 గ్రహాలు దాంట్లో ఉంటాయి. ఈ 9 గ్రహాలు లేనిది మన మానవ జీవితంలో చిన్న ఇంచు పాయింట్ కూడా కదలదు. సరే, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు కరుణానాథుడు చెప్పారు, మంత చెప్పారు, ఇవన్నీ చెప్పారు, మాంది. అయితే చాలామంది ఏం చెప్తున్నారు, ఆస్ట్రాలజీ చూసుకోండి, తర్వాత న్యూమరాలజీ చూసుకోండి, ఇట్లా ఒక 3-4 శాస్త్రాలని కలుపుతున్నారు. వాస్తు చూసుకోండి, ఈ 3 కలిస్తేనే మీ ఏదైనా సక్సెస్ అవుతుంది, ఈ 3టిని కలపాల్సిందే అని ఈ మధ్య చాలా బలంగా చెప్తున్నారు చాలామంది. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది కరెక్టే, వాస్తవమైన విషయమే. కాకపోతే మనకి ఈ గ్రహాలు బలంగా ఉన్నదనుకోండి, మనం న్యూమరాలజీకి వెళ్ళాల్సిన పని లేదు. గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు మనం ఇంకొక సపోర్ట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు అక్కడ జారుతూనే అన్నప్పుడు మనకి లిఫ్ట్ తీసుకోవాలి. అంటే అంటే వీవర్స్కి అర్థమయ్యే భాషలో లిఫ్ట్ని తీసుకోవాలి. ఓకే సార్. సో మనకి గ్రహాలు బలం తక్కువ ఉన్నప్పుడు న్యూమరాలజీకి వెళ్ళండి. ఇప్పుడు ఈ వాస్తు దోషం అనేది అది కంపల్సరీ ఉంటుంది. ఆ వాస్తు కనుక లేకపోతే ఎన్ని గ్రహాలు ఉన్నా కూడా అవి పనిచేయ, అది మొత్తం స్మాష్ చేసేస్తుంది. అది ఆ వాస్తు దోషం కూడా ఉంటుంది. ఎవరికి వాస్తు దోషం ఉంటుంది? ఎవరికైతే 4 మాంది ఉన్నదో వాళ్ళకి వాస్తు లోపం ఉన్న స్థలమే ఆ ఇల్లే దొరుకుతుంది. అందరిని చెక్ చేసుకోమని చెప్పండి, మొత్తం టోటల్ వ్యూవర్స్ని చెక్ చేసుకోండి. ఎవరికైతే 4 మాంది కూర్చున్నదో వాళ్ళకి వాస్తు ఉన్న ఇల్లే దొరుకుతుంది. వాస్తు బాగుందా బాగలేని ఇల్లే దొరుకుతుంది. కరెక్ట్గా వాడికి ఆ వాస్తు డిఫెక్ట్ ఉన్న డిఫాల్ట్ ఉన్న స్థలంలోనే వెళ్ళి ఈ ఇల్లు బాగుంది, ఈ స్థలం బాగుంది, ఇక్కడ మనం బిజినెస్ చేద్దాము, ఈ షాప్ బాగుంది, ఈ అపార్ట్మెంట్ బాగుంది అని కరెక్ట్గా అక్కడ లాక్ చేస్తుంది. సో మాంది చూపు 4 పడినా కూడా వాళ్ళకి కరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది. అన్నీ చూసుకొని చేసుకుంటే నేను చెప్పినట్టు నో లాస్. ఓకే. జీవితం మొత్తం హ్యాపీగా. న్యూమరాలజీ సపోర్ట్ ఉన్నా కూడా మాంది సపోర్ట్ లేకపోతే అవుటే. మాంది కంపల్సరీ మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తారు. అంటే మీరు ఇప్పుడు కొత్తగా చెప్పారు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ ఇన్ని రోజులు ఎవరు చూడలేదు కదా, దాన్ని ఎలా చూడాలి మరి? ఇప్పుడు ప్రతి ఒక్క జాతక చక్రంలోనూ మాంది కంపల్సరీ ఉంటుంది. అంటే ఇది చాలా మందికి ఆస్ట్రాలజర్స్కి తెలియదా, లేదు తెలిసి చెప్పట్లేదా అన్నది నాకు తెలియదు. సో ఒకరి గురించి మనం తప్పు చెప్పకూడదు. తెలిసి చెప్పలేదా లేదా తెలియక చెప్పలేదా అన్నది మనకి తెలియదు. సో మేము నేర్చుకున్న పద్ధతి మా గురువు గారు మాకు ఇవి. అతను పరశురామ వంశావళి నుంచి వచ్చిన అతను మా గురువు గారు. సో ఈ ఒక వీవర్స్కి మీ ఛానల్ ద్వారాగా నా గురుగారిని నేను మీకు పరిచయం చేపిస్తాను. మీకు సంతోషం. మీకు ఈ దీంట్లోనే మీకు మా గురుగారిని చూపిస్తాను. అతని దగ్గర నుంచి మేము నేర్చుకున్నది అన్నమాట. సో ప్రతి ఒక్క సబ్జెక్టు అలాగే మాకు నేర్పించారన్నమాట. సో అందరూ బాగుండాలి. సో ఇవన్నీ ఇలాగే నా లైఫ్లో
నా లైఫ్ని మొత్తం మార్చుకున్నా. అంటే ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్స్ ఇది తప్పుగా అనుకోవద్దు నేను చెప్పేది. ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ ఇంకొకరికి మనం చెప్పేటప్పుడు మన లైఫ్లో బాగుండాలి. మనం సక్సెస్ అయితేనే మనం సక్సెస్ అయినాకనే ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి. ఇప్పుడు చాలా మందిని నేను యూట్యూబ్లో చూస్తున్నా, మీరు ఇది చేయండి మీరు కోటీశ్వరులు అయిపోతారు అని. అంటే సాయంత్రం ఫస్ట్ నువ్వు కోటీశ్వరుడు అయ్యావా అన్నది నువ్వు నాకు చూపించాలి. ఆయన కోటీశ్వరుడే. ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నా లైఫ్లో నా లైఫ్ మొత్తం మిరాకిల్ అన్నీ మార్చేసుకున్నాను నేను. ఇప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ వ్యూవర్స్ చూస్తూ ఉన్నారు. నా గురించి వాళ్ళందరికీ తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చి జీరోల నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. నేను పాటించబట్టే ఈరోజు అందరికీ. సో నాలో అందరూ మంచిగా ఉండాలి. సార్ కరణనాథులు ఎంతమంది ఉంటారు? 11 కరణాలు. 11 కరణాలు. ఓకే. ఈ 11 కరణాలకి కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయిన మీకు ఒకటి చెప్తా. అవునా? ఇది యాక్చువల్గా అసలు ఎవరికి తెలియదు. ఈ 11 కరణాలు కూడా ఒక పండులో ఇమిరి ఉంటుంది. బతకాయ. ఈ ఫ్రూట్ని కనుక ఎవరైతే వాళ్ళ కర్ణనాథుడు గుడికి వెళ్ళి దానం చేస్తారో వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. దానిలో చూస్తే కరెక్ట్గా 11 బద్దలే ఉంటాయి. నేను ఇప్పుడు మీకు మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ నేను మీకు ఇది మీ కొలిగూరు టీవీ ప్రేక్షకులు అందరూ నిజంగా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ బత్తాయి. దీంట్లో చూడండి 11 కరెక్ట్గా 11 సొలలే ఉంటాయి. అంటే 11 కరణాలు. అంటే ఏ బత్తాయిలో అయినా 11 ఉంటాయి. 11 ఉంటాయి. ఓకేనా సార్? ఈ 11 కరణాలలో 6 శుభకరణాలు, 5 అశుభకరణాలు. అంటే 5 అశుభకరణాలు అంటే దానిలో పుట్టిన వాళ్ళందరూ నష్టపోతారని కాదు, దాని అర్థం అది కాదు. అంటే ఆ 5 కరణాలలో అశుభకరణాలలో శుభకార్యాలు చెయ్యకూడదు అన్నది విధించబడినది. శుభకరణాలు 7 కరణాల్లో మీరు ఏది చేసినా సక్సెస్. 6 కరణాలు. సో దీంట్లో కూడా మీకు ఓపెన్ ఛాలెంజ్. దీంట్లో 6 సొలలు తీయగా ఉంటాయి, 5 సొలలు పుల్లగా ఉంటాయి. ఇది మీరు చెక్ చేసుకోండి. ఇది మనకి భగవంతుడు ఇచ్చిన సృష్టి. ఈ సృష్టిలో ఇంత ఒక సూక్ష్మం ఇమిరి ఉన్నది. ఆ కాలంలో అందుకే అప్పట్లో ఊర్లలో అందరూ పెళ్ళికి ఆడపిల్ల పెళ్ళి చేస్తున్నారంటే ఈ పండు తమలపాకులు అన్నీ పెట్టి అందరికి పంచుతారు, అందరికి ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలుసా అండి? ఈ 11 కరణాలు ఉన్న పండుని ఇచ్చేటప్పుడు ప్రతివాడు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేసేటప్పుడు ఎంతో కొంత అప్పు తీసే చేయాలి. ఎంత పెద్ద కోటీశ్వరుడు వాడు స్థాయికి చేయాల్సిందే. ఎంతో కొంత మహారాజు అయినా 1 రూపాయి అయినా అప్పు చేయాల్సిందే. 100%. ఇది అందరికీ పెళ్ళికి ఇప్పుడు మన అందరం రిటర్న్ గిఫ్ట్ అని ఏదేదేదో ఇస్తున్నాం. అంటే మన సాంప్రదాయం చెడిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, మంట కలిసిపోయింది. సో అందరి లైఫ్లు చాలా ప్రమాదకరంలో డేంజర్ జోన్లో ఉన్నది. ఇవాళ రేపట్లో 100 కుటుంబాలలో 1 కుటుంబమే బాగుంది, మిగతా 99 కుటుంబాలు చాలా కష్టాల్లో ఉన్నారు. కారణం ఇలాంటివన్నీ తెలిసి చెయ్యక మర్చిపోయి మన సాంప్రదాయాన్ని ఈ పండుని పెళ్ళిళ్ళు అందరికీ కనుక దానం ఇస్తే ఎవరైతే అప్పు చేశారో పెళ్లి కూతురు తండ్రికి వాళ్ళకి అప్పు చేసిన డబ్బుని సమకూర్చిస్తుంది. అంటే బిజినెస్ పరంగాను లేదా వేరే పరంగాను వాళ్ళకి కలిసి వచ్చేటట్టు చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకున్న 5 లక్షలు, 1,00,000 రూపాయలు, 10 లక్షలు తీసుకొని పెళ్లి చేస్తారు. తర్వాత కట్టేసుకోవచ్చు. అమ్మాయికి ఆడపిల్లకి వయసు అయిపోతుంది, పెళ్లి చేయాలి అని. సో ఆ డబ్బుని ఇది దానం చేసేటప్పుడు ఇదే ఎందుకు దానం చేయాలి? దీనికి కారణం కూడా ఉన్నది. 11 సొలలు, 11 కరణాలు, 11 దేవతలు దీంట్లో ఉన్నారు. సో ఈ పండుని ఎవరైతే దానం చేస్తున్నారో వాళ్ళకి అన్ని శుభమే జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్. మీరు ఇక నుంచి మీరు రిటర్న్ గిఫ్ట్ అని ఇచ్చి ఇబ్బందులు ఇరుక్కోబాకండి. స్టేటస్ అని అనుకుంటున్నారు, రేపు నీ స్టేటస్ నీ రోడ్డు మీదకి వెళ్ళి కూర్చోబెడుతుంది. సార్ అవసరమైతే రిటర్న్ గిఫ్ట్ తో పాటు ఇది కూడా ఇద్దాం. ఇది కూడా ఇవ్వండి, నష్టమే ఉంది. ఇంకా నష్టం ఏం లేదు, ఇది ఇవ్వండి. అన్ని దీంట్లోనూ తమలపాకు, వక్క, ఇంకా అట్లాంటివి ఏమైనా ఉంటాయి. మామూలుగా తమలపాకు ఒక్క ఇవ్వాలి, అది సాంప్రదాయం. అది దీంతో పాటు ఇస్తే ఇది చేసుకోవచ్చు.
ఓకే సార్, మీరు ఇది చెక్ చేసుకోండి, ఎన్ని ఉన్నాయి చేస్తాను, చెక్ మీ చేసుకోండి. షో ఎక్కి తింటాను నేను. ఇది అది 11 ఉన్నాయి. దీనిలో ఇదిగోండి స్కెచ్ పెన్తో కరెక్ట్గా పెట్టాం, అవును, పెట్టారు మీరు, అవును. కరెక్ట్గా 11 డాట్స్, 11 సొలలు, 11 కరణాలు. దీన్ని మీరు తిని చూసి చెప్పాలి. దీంట్లో 6 తీయగా ఉంటాయి, మిగతా 5 పుల్లగా ఉంటాయి. ఇదే ఒక దేవుడు ఒక విచిత్రం. ఒకటే పండులో ఆ విభజన అనేది నిజంగా. దీన్ని కనుక తెలుసుకుంటే మన లైఫ్ సింపుల్, సూపర్గా మనం బ్రతికిపోవచ్చు. అద్భుతాలు. ఇవాళ అన్ని సర్ప్రైజ్లు ఇచ్చారు మాకు. అద్భుతంగా ఉంది ఎపిసోడ్. నిజంగా మా ప్రేక్షకులు అదృష్టం చేసుకున్నట్టే నిజంగా. నేను కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారు. సో మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. చాలా గ్యాప్ ఇచ్చారు, ఇక్కడ నుంచి ఇవ్వకండి. ప్రేక్షకులు మమ్మల్ని తిడుతున్నారు, ఎక్కడ పోయారు ఈయన అని. నా కేసులు, నేను అడ్వకేట్, నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్, చాలా కేసెస్. కానీ మీరు జ్యోతిష్యుడై తప్పు చేశారు. జ్యోతిష్యుడు అవ్వడం వల్ల నేను యాక్చువల్గా ఇది ఎందుకు నేను చెప్పడానికి మీడియా త్రూగా ఎందుకు మీ ప్రేక్షకులకు అందరికీ చెప్పడానికి వచ్చానంటే, చాలా మంది కళ్ళెదురులో కష్టపడుతున్నారు, నాశనం అయిపోతున్నారు. కరెక్ట్. అందరూ బాగుండాలి అన్న ఒక మంచి ఒక దీంతో, ఇది కాదు, ఇది మీరు ఇలా లక్షలు ఖర్చు చేసుకుంటున్నారు, కాదు, ఈ ₹1 ఖర్చుతోటి మీకు ఇలా చేసుకోండి. మీరు లాయర్గా కూడా 100% సక్సెస్ రేట్ అంట. ఇది రీజన్ ఏంటి సార్? ఇదేనా? దీనికి రీజన్ ఏంటినంటే, మనము యాక్చువల్లీ సీక్రెట్, ఇది చెప్పకూడదు, అయినా చెప్తున్నా. అందరు లాయర్స్కి అందరికీ చాలా ఇంపార్టెంట్ కేసులు అందరికీ. కేసు ఫైల్ చేసేది కూడా ఒక కారణం అనేది ఉన్నది. ఈ 11 కరణాలు ఋషులు ఎందుకు సృష్టించారండి? ఒక్కొక్క పని ఒక్కొక్క కరణంలో చేయాలి. మీరు బోర్ వేయాలి అంటే కౌలవ కరణంలో చేయాలి. మీరు గోల్డ్ కొనాలి, మీరు బట్టలు కొనాలంటే తైతుల కరణంలో చేయాలి. మీరు నామినేషన్ వేయాలి అంటే కరసే కరణంలో చేయాలి. మోడీ గారు ఎప్పుడు కరసే కరణంలో చేస్తారు, చెక్ చేసుకోండి, ఓపెన్ ఛాలెంజ్. కరసే కరణంలోనే అతను నామినేషన్ ఇస్తాడు, 100% విజయం. బోర్ వేయాలంటే కౌలవ కరణం. మీరు బిల్డింగ్, మీకు బేస్మెంట్ తవ్వాలి అనేసి అంటే కౌలవ కరణం. మీరు వ్యవసాయం చేయాలి, కౌలవ కరణం. కేస్ ఫైల్ చేయాలి, ఓకేనండి. సో దీనికి కూడా కారణం ఉన్నది. సో అన్ని దీంట్లో చెప్పకూడదు. అదే అంటే చాలు సార్. మీకు కావాలి అంటే మీరు నాకు కాల్ చేయండి, నా దగ్గరికి రాండి. నేను మీకు ఎప్పుడు ఫైల్ చేయాలని అన్నది నేను మీకు చెప్తాను.